మార్జాల కిషోరం అంటే ఏంటంటే, పిల్లి 10 ఇల్లులు తిరిగిద్ది, 7 ఇల్లు తిరిగిద్ది. బట్ ఏం చేసిద్దంటే పిల్లని నోట్లో పట్టుకొని ఊరంతా తిప్పిద్ది. అంటే గురువు తన శిష్యుడిని ఆ నాలెడ్జ్ ఇచ్చేంత వరకు కూడా పట్టుకునే ఉంటాడు. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఆ తర్వాత గురువు శిష్యుడిని వదిలేస్తాడు. అప్పుడు మరకట కిషోరం అంటే ఏంటంటే, కోతి చూసారా, కోతి పిల్లని పట్టుకోదు, పిల్లే తల్లిని పట్టుకుంటుంది. అది ఎన్ని చెట్లు ఎక్కినా ఎన్ని కొమ్మలు ఎక్కినా సరే ఆ పట్టుకుని దాన్ని బలవంతంగా లాగాలన్నది రాదు. అంటే శిష్యుడు గురువుని అంత గట్టిగా పట్టుకోవాలి, వదలకూడదు. మన జీవితంలో గురువు చేసే పాత్ర ఇంకెవరూ చేయలేరు. గురువు మన ఆత్మ యొక్క తరంగాలను, మన సూక్ష్మ శరీరం యొక్క కొస తాడును ఈ వేలుకు చుట్టుకుని ఉంటాడంట. ఈ జన్మే కాదు, మీరు ఎన్ని జన్మలు తీసుకున్నా సరే ఆ జన్మల్లో మీరు ఆత్మ సాక్షాత్కారం పొంది మళ్ళీ ఈ భూమి మీదికి రాకుండా ఉండే అంత వరకు కూడా గురువు మమ్మల్ని పట్టుకునే ఉంటాడు. మీకు ఆత్మ సాక్షాత్కారం పొంది మళ్ళీ భూమి మీదకి మీరు రాకూడదు. అప్పుడు దాకా కూడా ఆ గురు యొక్క కృప మనతో ఎప్పుడూ ఉంటుంది. సో అట్లాగా కోతి పిల్లలాగా మనం గురువుని పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు గురువు ఏం చెప్తారంటే, ఒక తాబేలు అదేం చేసిద్ది, సముద్రంలో నుంచి వచ్చిన తర్వాత దాని గుడ్లని పెట్టేసేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, దూరంగా వెళ్ళిపోయి జస్ట్ గమనిస్తూ ఉంటుంది. వన్స్ ఆ గుడ్లన్నీ కూడా ఒకేసారి బయటికి రిలీజ్ అవుతుంది. దాని తెల్లెవరో దానికి తెలియదు, ఎవరో తెలియదు. ఆ గుడ్లో నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా ఒక్కసారిగా సముద్రంలోకి వెళ్ళిపోయి దానంతట అవి ఈదటం నేర్చుకుంటాయి, దానంతట ఆహారం నేర్చుకుంటాయి, దానంతట అది జ్ఞానం పొందడం నేర్చుకుంటుంది. అంటే గురువు మనల్ని పట్టుకుంటారు, ఆ తర్వాత మనం గురువుని పట్టుకోవాలి. ఒక స్థితి వచ్చిన తర్వాత ఆ గురువుని కాకుండా గురువు ఒక పదాల్ని పట్టుకోవాలి. అందుకే మన గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఏమంటారు, నా పాదాలని కాదు నా పదాల్ని పట్టుకోండి, మీ జీవితం ధన్యమవుతుంది. నా మాటలు నీకెందుకు, నాతో ఉండి నువ్వేం సాధిస్తావు, నాలాగా వస్త్రధారణ వేసుకుంటే గడ్డం పెట్టుకున్నా మీకేం యూజ్ లేదు, దానివల్ల ఏం మీకు రాదు, నా వస్త్రం వల్ల రాదు, ఏమీ రాదు. నా మాటల్ని నువ్వు పట్టుకుంటేనే జీవితం ఉద్ధరింపబడుతుంది. మళ్ళీ భూమి మీదకి రావాల్సిన నీకు అవసరం ఉండదు. అంటే గురువు మనల్ని ఎంత బాగా మనల్ని ట్రైనప్ చేశారు. అందుట్లో మేము అనేక చోట్ల వెళ్తానే ఉంటాము. ఇందాకే చూశారు, మీతో పాటు చూసిందే ఏవి చూసే టైం కూడా మా దగ్గర లేదు. అంటే ఇప్పుడు అనిపిస్తుంది, ఆలోచిస్తే ఏంటి ఇన్ని పనులు మేము చేయగలిగామా, ఇంతవరకు చేయగలిగామా, ఎట్లా చేయగలిగాము, మా వల్ల అవుతుందా, మేమెంత, మా జీవితం ఎంత. గురువు చేయి పట్టుకుని ఉన్నారు కాబట్టే ఇన్ని దాంట్లో మేము పరిగెత్తగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, ఆనందం కలుగుతుంది. ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అబ్బా ఏంటి భగవంతుడు మాతో ఇన్ని సేవా కార్యక్రమాలు, ఇంత జ్ఞానము, ఇంత ధ్యానము, ఇంత ప్రచారం చేయనిస్తున్నాడంటే ఎట్లాగా. గత జన్మ సంస్కారం ఉంటుంది కాదంటలేదు, కానీ గురు కృప ఉండాలి. అట్లాగే మన సాధన, ధ్యాన సాధన. పత్రిసారి వెళ్ళేటప్పుడు ఇంకొక 2020లో ఏం చెప్పారు గుర్తుందిగా, ఏం చెప్పారు, కూర్చోండి. ఎందుకు కూర్చోవాలి, మనకి మిగతా ఇప్పుడు మొన్న పత్రి మేడం సందేశం, నో షార్ట్ కట్స్లో వెళ్తే మీరేం పొందలేరు. జస్ట్ కొంతవరకు మీకు ఆనందం అయితే వస్తుంది, కానీ మీరు ఎక్కడికి రీచ్ అవ్వాలి అక్కడ రీచ్ అవ్వాలి. మన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఆనాపాన సతి అని సింపుల్గా టెక్నిక్ మనం అందించారు. అదే మనం అయిపోవాలి, అదే కలిగి ఉండాలి. అందుకే గురువు ఏం చేశారు, నేను మీ గురువుని కాదు అంటే తన కోసం తను ఏం పెట్టుకోకూడదు. ఇప్పుడు బయట హరిద్వార్ అట్లా రిషికేశ్ బోల్డని ప్లేసెస్కి వెళ్తాను, గురుస్థాన్, ఆ గురుస్థానాన్ని, ఆ పీఠాన్ని వాళ్ళు పట్టుకొని ఉంటారు. గురుపాదాలని నమస్కారం చేయాలి, గురువుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి, నేను గురువుని, నాకు ఆ ప్లేస్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ పీఠం, ఆ ఫోటోలు దాన్ని శాసిస్తూ ఉంటాయి, గురువుగారు ఇది చెప్పారని. కానీ మన గురువు చిట్ట చివరిగా వెళ్ళిపోయేటప్పుడు ఆ చిట్ట చివరి బంధాన్ని కూడా నాకు వద్దనుకున్నారు. అవునా, ఆ చిట్ట చివరి బంధం కూడా నాకొద్దు, ఆ బంధాన్ని కూడా తెంచేసేసి నేను కాదు మీ గురువు, మీ శ్వాసే మీ గురువు. ఈ గురువు మీతో ఎప్పుడూ ఉంటారు, నేనున్నా లేకపోయినా మీ గురువు మీతో ఎప్పుడూ ఉంటారు. ఆ గురువుతో మీరు చరిస్తే గనక జీవితాలు ఉద్ధరింపబడతాయి.
మీ జీవితంలో మీరు ఎక్కడ కావాలంటే చేరుకోగలుగుతారు. కానీ గురువుని నమ్మాలి. గురువుని నమ్మాలి. ఏ గురువుని నమ్మాలి? మీ లోపలున్న గురువు. మీ లోపలున్న ఆ శ్వాస ఉంది చూసారా? ఆ శ్వాసలోనే గమ్మత్తు ఉంది. ఆ శ్వాసని గనక పట్టుకుంటే మన జీవితాలు ఉద్ధరింపబడతాయి. ఇప్పుడు ఒక మాట, ఒక కోపము, ఒక ఆలోచన మనలో కలుగుతున్నప్పుడు వెంటనే ముక్కు మీద చేయి పెట్టుకొని గమనించుకోండి. ఒక కోపం వచ్చినప్పుడు, ఒక ఆవేశం ఉన్నప్పుడు మీ దగ్గర ఆ శ్వాస యొక్క రేట్ ఎంత హయ్యర్గా ఉంటుంది. కోపం వచ్చిన, ఆవేశం వచ్చినప్పుడు, అదే ఆనందంగా ఉన్నప్పుడు, అదే ఆత్మానందం కలిగినప్పుడు ముక్కు మీద వేలు పెట్టండి. ఏం జరుగుతుంది? శ్వాసే లేని స్థితికి వెళ్ళిపోతాం. అంటే ఆ స్థితి నుంచి కింద స్థాయి, అంటే ఆ ఏమీ లేని శూన్య స్థితికి మనం వెళ్ళిపోతున్నాం. అంటే చూడండి ఎంత గొప్ప వరాన్ని మనకు అందించారు గురువు. సో మనం చేయవలసింది ఏంటి అంటే, పత్రి సార్ చెప్పినట్టుగా సాధన చేయాలి. ఇప్పుడు మిగతా వాళ్ళు స్ట్రైట్గా కూర్చోండి, మీ చక్రాస్ అన్నీ కూడా ఏకస్థితిలోకి వస్తాయి, మీరు అట్లా కూర్చోండి, ఇట్లా పెట్టుకోండి, ముద్రలు పెట్టుకోండి, ఇవన్నీ మనకు అవసరం లేదు. గురువు మనకు జస్ట్ కూర్చోండి అన్నాడు. ఎట్లాగా? స్థిర సుఖ ఆసనం. అంటే మీరు ముందు కూర్చోటానికి అలవాటు పెడితే, శరీరం కాదు కదా ఆయన చూసింది. శరీరాన్ని చూస్తే శరీరాన్ని అభివృద్ధి చేయడానికి శరీరపరంగా చెప్పేవారు. శరీరాన్ని కాదు ఆయన చూసింది, మీ లోపల ఉన్న ఆత్మని. ముందు మీ ఆత్మ సరిచేయబడితే శరీరం ఆటోమేటిక్గా సరైపోతుంది. అవునా కాదా? మీరు స్ట్రైట్గా కూర్చున్నంత మాత్రం మీరు దాన్ని పట్టుకోగలుగుతారా? మార్పు ఎక్కడ జరగాలి? అంతరంగంలో జరగాలి. ఒక పెద్ద వృక్షం ఉంది, ఆ వృక్షము పూలు పూయట్లేదు, పూలు పూసినా కాయలు కాసినా అది మాడిపోతుంది అంటే పైన పిచికారి వేసి మందులు వేస్తే యూజ్ ఏముంది? ఎక్కడ వేయాలి? లోపల దాని వేళ్ళు ఉన్నాయి. ఆ వేళ్ళ లోపల మీరు మందు గనక వేయగలిగితే ఏమవుతుంది? చెట్టు, ఆ చెట్టంతా మళ్ళీ వికసించబడుతుంది. బాహ్యంగా మీరు శరీరపరంగా ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎన్ని రకాలుగా మీరు చక్రాస్ కానీ అవి కానీ ఇవి కానీ ఎన్ని రకాలుగా మీరు చేసినప్పటికీ కూడా ముందు ఆత్మలో ఆ స్థిరత్వం వస్తే ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క కూర్చునే ఆసన సిద్ధి వస్తుంది. ఏంటండి? ఆసన సిద్ధి. ఆసన సిద్ధి రావాలంటే ముందు మనకి నిగ్రహం కావాలి, శ్రద్ధ, సబూరి, శ్రద్ధ కావాలి మనకి. మన జీవితంలో మనకు అన్నీ ఎందుకు రావట్లేదంటే మనం దాన్ని శ్రద్ధ పెట్టట్లేదు. మనలో ఆ శక్తి ఉంది, అనంతమైన చైతన్యం ఉంది, మనకు దాని మీద ఫోకస్ లేదు. మన ఫోకస్ అంతా 4 పడవల్లో ఉన్నాయి. మనం ఒక గమ్యం చేరుకోవాలంటే ఒక పడవలో ప్రయాణం చేయాలి. ఇప్పుడు మొన్న వచ్చేటప్పుడు పత్రి సార్ కాన్సెప్ట్ మన సంకల్ప శక్తి. ఇప్పుడు సంకల్ప శక్తి, సంకల్ప శుద్ధి, దీని గురించి కూడా చెప్పారు. సంకల్ప శక్తి, మనం ఒకటి అనుకున్నాము, అది మన జీవితంలో రావాలంటే ఒకటి పెట్టుకోండి సంకల్పము, అనంత జీవితాలు అది వచ్చేదాకా దానికోసము సాధన చేయండి. అది మీ జీవితంలో అంటే మీ ఫోకస్ దాని మీదే ఉంది కాబట్టి అది వచ్చేది అవుతుంది. తర్వాత రకరకాల అదేంటి సంకల్ప శుద్ధి, రకరకాల సాధనలు పెట్టుకుని రకరకాల చేసుకుంటే 10 రకాల పడవల మీద మీరు కాళ్ళు చేతులు నడుము అంతా వేసేస్తే మీరు ఆ పడవ కదిలిద్దా? కదలదు. ఆ పడవ కదలాలి అంటే ఒక్క పడవ మీద కూర్చుందాము, ఆవలి తీరాన్ని చేరుకుందాము. ఈ భౌతికమైన ప్రపంచము మనకి ఒక అనంతమైన ఇది సముద్రం అనుకుందాము. ఈ యొక్క ప్రపంచము, ఈ అనంతమైన సముద్రంలో మనము శరీరము ఒక ఉప్పు నావ అనుకుందాము. అదే ఆత్మ చక్క నావతో పోల్చారు భగవంతుడు. ఈ ఉప్పు నావతో ఆ సముద్రంలో ప్రయాణం చేస్తే ఏమవుతుంది? ఉప్పు కరిగిపోతుంది. అదే గనక చక్క నావ మీద మనం కూర్చుంటే ఏమవుతుంది? ఆవలి తీరానికి మరి చేరుకుంటాము. అంటే ఇప్పుడు మనం ఏమి ఆలోచించాలి, ఏం మాట్లాడాలి? ఇంకొకటి చిన్నగా నేను క్లోజ్ చేస్తాను. మీరు చాలామంది నేను గత జన్మల్లో ఏ కర్మాలు చేశానో, ఏ పాపాలు చేశానో ఈరోజు నేను అనుభవిస్తున్నాను, నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను ఈ కర్మ చేశాను కాబట్టి ఇది అనుభవించాలి అని అనుకున్న నాళ్ళు మీకు అనారోగ్యాలు తగ్గవు, మీ జీవితంలో ఎదుగుదల రాదు. మీరు చేయవలసిన పని ఒక్కటే ఏంటి అంటే విశ్వంతో కనెక్ట్ అవ్వండి. అంటే ఆ విశ్వంతో చెప్పండి, అమ్మా గత జన్మలో నేను తెలిసి కానీ తెలియగానే ఏదో చేశాను, నాకు అది తెలియదు, బట్ నేను ఏదైతే పాఠం నేర్చుకోవాలనుకున్నాను అది నేర్చేసుకున్నాను, నాకు ఇక ఆ పాఠం అవసరం లేదు, చాలిక నేను ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవాలనుకున్నాను, నా జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలనుకున్నాను కనుక ఇక నా కర్మ అంతా ప్రక్షాళన అయిపోయింది, నేను ఏదైతే చేశానో అవన్నీ క్లియర్ అయిపోయినాయి.
ఇక నేను ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నాను, ఇక నాకు ఈ కర్మలతో సంబంధం లేదు అని ఎప్పుడైతే మీరు ఆ యొక్క కర్మల చిట్ట, అనారోగ్యాల పరంగా, అజ్ఞానం పరంగా, ధనం లేకుండా ఇవి ఏవైతే నేను చేశాను కాబట్టి నేను అనుభవిస్తున్నాను అనుకున్న నాళ్ళు మీరు అనుభవిస్తూనే ఉంటారు. కొత్త పాఠానికి మీరు వెళ్ళలేరు. కొత్త పాఠం కావాలంటే పాత పాఠం వచ్చేసింది అని చెప్పేసి మీకు మీరు అనుభవించటం అదైతే ఉందో ఇక చాలించండి. ఈ జీవితంలో ఎన్నో ఉన్నాయి, ఇంకా అక్కడే ఉంటే మనం ఎదగలేము. ఎదగాలి అంటే నేర్చుకోవాలి, పుస్తకాలు చదవాలి. పత్రి సారు 1,00,000 పుస్తకాలు చదివారంటే 1,00,000 గురువులతో ఉన్నారు ఆయన. ఒక పుస్తకము లోక్సాంబ రాంప పుస్తకం చదివితే ఆ గురువు మనతో ఉన్నట్టే. ఆయన ఒక జ్ఞానం మనకి ఈ జీవితంలో ఇచ్చేశారు. ఆ గురువు మనకి ముందుంచి నడిపిస్తాడు. ఎలాంటి పామరుడికైనా సరే అర్థమయ్యే విధంగా పుస్తకాలు ఉన్నాయి. ఇంకోటి, మన గురువులో ఉన్న గొప్ప టాలెంట్ ఏంటంటే మిగతా వాళ్ళు మా పుస్తకాలే చదవాలంటారు. గురువు మనకి ఫ్రీడమ్ ఇచ్చారు, ఎలాంటి స్వతంత్రము. వెళ్ళండి, చూడండి, ఎలాంటి సబ్జెక్ట్నైనా తీసుకోండి, జ్ఞానులుగా కండి, ఆత్మ సాక్షాత్కారం పొందండి. మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీద వచ్చి జన్మమరణాల చక్రాల్లో చిక్కుకోకుండా కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి, అక్కడ మనం కలుసుకుందామన్నారు. మరి అంతటి జ్ఞానము, అంతటి శక్తి మనకి మన బ్రహ్మర్షి సుభాష్ గారు తప్ప దీని గురించి, మన వెజిటేరియన్ గురించి, ఆ మూమెంట్ గురించి భయపడకుండా మిగతా ఇతర సొసైటీస్లో జ్ఞానం అందిస్తారు. కానీ మన శాకాహారం గురించి మాట్లాడటానికి గట్స్ కావాలి. ఆ గట్స్ ఉన్న హీరో యోధుడు ఎవరంటే మన గురు బ్రహ్మర్షి సుభాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని మనకిచ్చారు. మనం క్లోజ్ చేసే ముందు ఒక్క 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఓకే, అందరూ 2 చేతులు వేళ్ళ వెలుపునిచ్చి, కళ్ళజోడు వాళ్ళు కళ్ళజోడు తీసేయండి. పాదాలు 2 క్రాస్ చేసుకుందాం. వేళ్ళ వెలుపునిచ్చి కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిద్దాం. పూర్తి ఎరుకతో ఉందాం. ప్రతి శ్వాసను గమనిద్దాం. మనలో అనంతమైనటువంటి చైతన్యం ఉంది. శ్వాస ద్వారా ఆ చైతన్యాన్ని మనం దర్శిద్దాం. శ్వాస మీద ధ్యాస, మన ధ్యాస మొత్తాన్ని మన శ్వాసపైనే కేంద్రీకరిద్దాం. వచ్చే శ్వాసను, వెళ్ళే శ్వాసను తదేకంగా గమనిద్దాం. పూర్తి ఎరుక, మన ధ్యాస మొత్తాన్ని మన శ్వాసపైనే కేంద్రీకరిద్దాం. మనం ఈ భూమి మీద జీవించగానే ఈ జీవితంలోనే ముక్తస్థితిని మనం పొందగలం. చక్కగా ఆడుతూ పాడుతూ సంసారంలో ఉంటూ, సమాజంతో ఉంటూ, బంధుమిత్రులతో ఉంటూ, అన్నీ శరీరం ద్వారా చక్కగా ఆనందం చేస్తూ, ఆనందాన్ని అనుభవిస్తూ, ఆడుతూ పాడుతూ ముక్తిని పొందొచ్చని అన్నారు. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తలవటం అనేది ఎక్కడా లేదు. సర్వ సృష్టి అద్భుతంగా ఉంది. మనం చూసే దృష్టికోణాన్ని మాత్రమే మనం మార్చుకోవాలి. సృష్టి అంతా అద్భుతంగా ఉంది. ఆ చూడగలిగే దృష్టికోణాన్ని మనం అద్భుతంగా డెవలప్ చేసుకోవాలి. చూసే విధానం తెలుసుకోవాలి. జీవించే కళను నేర్పుతుంది ధ్యానం. అద్భుతంగా జీవించగలం. మన జీవితం ద్వారా ఎంతోమంది నేర్చుకొని వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందాన్ని, వైభోగాన్ని, ముక్తిని చక్కగా అద్భుతంగా జీవించగలరు. ఆనందంగా జీవించగలరు, వైభోగంగా జీవించగలరు, సకల సంపదలను అనుభవించగలరు. పూర్తి ఎరుక.
చేయించడం అంటే ఈ భూమి మీద చాలామంది కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనకి ఏమి కావాలి ఏమి అవసరం లేదు అనేది ఒక సెన్సార్ లాగా మన జీవితంలో అప్లై అయిపోతుంది. కావలసినవన్నీ మటుమాయం అయిపోతాయి. కావలసినవన్నీ కూడా మన జీవితంలో వస్తాయి, అవసరం లేనివన్నీ కూడా మటుమాయం అయిపోతాయి. మనం ఈ భూమి మీద ఏ పాత్ర వేయడానికి, ఏ జ్ఞానం పొందడానికి వచ్చామో తప్పకుండా నెరవేరే తీరుతుంది. వేటిని వదిలివేయాల్సిన అవసరం లేదు, దేన్ని పరిత్యజించాల్సిన అవసరం లేదు. చక్కగా ఆనందంగా అన్నీ అద్భుతంగా ఈ దేహం ద్వారా పొందుతూ సంసారంలో ఉండే నిర్వాణం పొందగలం. మనకి ఎంతో మహానుభావులు, యోగీశ్వరులు అనుభవిక వేద్యంగా వాటన్నిటిని మనకి వారు జీవించి మనకు చూపించారు. ఉదాహరణకు శ్రీ లాహిరి మహాశయులు, మరి ఎంతోమంది యోగీశ్వరులు ఉన్నారు. వారందరూ వారి సంసారంలో ఉండే నిర్వాణ స్థితిని పొందారు. మనం పరిగెత్తి పాలు తాగక్కర్లేదు, నిలబడి నీళ్లు తాగాలి. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే పూర్తి ఎరుకతో ఉన్నాం. నేను అంటే ఈ శ్వాసను, ఈ చైతన్యాన్ని, ఈ శక్తిని, ఆ పరమశివుడు, ఆ విష్ణుమూర్తి, ఆ ముక్కోటి దేవతలు అందరూ మనలో కొలువై ఉన్నారు. ఎన్నో వందల వేల జన్మల్లో పరితపించి ఓ గురువు కోసం సత్యాన్వేషణ కొనసాగించి ఆ సత్యంతో కూడుకుని ఉండాలి, నేను సత్యసంధుణ్ణి కావాలి అని పరితపించి కొన్ని జీవితాలని పణంగా పెట్టి మరి ఈ ధ్యానాన్ని నేర్చుకున్నాం. ఈరోజు చాలా సులభతరంగా మనకు వచ్చింది అని అనుకుంటున్నాం. మన గత జన్మల్లో అంత అన్వేషణ చేయడం వల్లనే మనకెంత సులువుగా దొరికింది. అది మనం మర్చిపోకూడదు. మానవ ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఏవైతే మనకి గోల్స్ ఉన్నాయో వాటన్నిటిని చక్కగా నెరవేరేంత వరకు మనం చేస్తూనే ఉండాలి. సంకల్పం ఎప్పుడు సిద్ధిస్తుందయ్యా అని అంటే అది వచ్చేదాకా మనం చేస్తూనే ఉండాలి, అప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. పర్టికులర్ టైం అనేది ఎక్కడా లేదు. నువ్వు ఎంత ఫోకస్ చేస్తే నీ జీవితం అంత వైభవపేతంగా తయారవుతుంది. ఆఖరి 1 నిమిషం. ఈ రోజు నుంచే ఒక బలమైన నిర్ణయం తీసుకుందాం. మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. అప్పో దీపో భవ. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్. ఎవరి మీద మనం కంప్లైంట్ చేయము. ఈ రోజు నుంచి
ఎవరి గురించి నో జడ్జిమెంట్ ఎప్పుడు చేయము. మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకుంటాం. సమయం ఉంటే ధ్యానం చేస్తాం. సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటాం. సమయమే సాధన, సహనమే ప్రగతి. ఎవరైనా మన కించపరిచిన, అగౌరవపరిచిన వారందరినీ మనం క్షమిస్తాము. వెంటనే రియాక్ట్ కాము. సహనంతో మనం ఉంటాము. సహనం ద్వారా ఉండటం వల్లే ప్రగతి వస్తుంది. 2 గంటలు కాదు, 4 గంటలు కాదు, 6 గంటలు కూడా నేను కూర్చోగలను, నాకు అంత సహనం ఉన్నది. కొత్తలో 5 నిమిషాలు ధ్యానం, 10 నిమిషాలు ధ్యానం, అర్ధగంట ధ్యానం, గంట, 4 గంటలు కూడా మనం చేయగలం. దాన్ని విస్తారంగా మనం దాన్ని తీసుకెళ్ళగలము. అంతర్శక్తి మనలోనే ఉంది. మనలో అనంతమైన యోగీశ్వరుడు దాగి ఉన్నాడు. ఆ అనంతమైన యోగీశ్వరుడికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. సమస్త గురువులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. ఈ భూమి మీద ఈ క్షణం మనం ఉన్నటువంటి మన దేహానికి, మన తల్లిదండ్రులకు, మన సమాజానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఆఖరి 30 సెకండ్స్. ఆఖరి 20 సెకండ్స్. ఆఖరి 10 సెకండ్స్. 5 సెకండ్స్. నెమ్మదిగా 2 అరచేతుల్ని తీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చిరునవ్వుతో 2 అరచేతుల్ని చూస్తూ చక్కగా గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన యోగాన్ని మనందరికీ అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సదానంద యోగీశ్వరులకి, శ్రీ గౌతమ్ బుద్ధుడికి, మహావతార్ బాబాజీకి, సప్తఋషులకు, సకల యోగీశ్వరులకు గట్టిగా ధన్యవాదాలు తెలుసుకుందాం. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టినటువంటి మరి కొత్తగూడెం మాస్టర్స్కి, మరి రాఘవ సార్ అందరికీ, మరి వీళ్ళ భర్త బృందాన్ని అందరికీ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మాకు అందించినటువంటి మిత్రులందరికీ గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఎవరో లెగవద్దు, అంతా కూర్చోండి. కొంచెం సన్మానం చేసుకుందాం మాస్టర్స్కి. మరి సంత్ సదానంద యోగి గారు స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగనే ప్రసాద్ గారు, చండ్రగొండ ప్రసాద్ గారిని కూడా పైకి రావాలని కోరుతున్నాం. మరి ఎలా ఉంది మన మాస్టర్స్, చిన్నారులు చిన్న వయసులో మరి ఎంతో అద్భుతంగా మనకి జ్ఞానాన్ని అందించారు. ఎవ్వరూ లెగవకుండా కూర్చోబెట్టారు వాళ్ళు 1.5 సేపు. ఓకే.
ఓకే అండి. మరి మళ్ళా మనం తదుపరి కార్యక్రమం భోజనాలు చేసిన తర్వాత కార్యక్రమం జరుపుకుందాం. ఎవరు వెళ్ళవద్దు. సాయంత్రం మరి మధ్యాహ్నం చాలా అద్భుతమైన క్లాసులు ఉన్నాయి. చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. మరి జ్ఞానాన్ని ఎంతో పొందాలి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కూర్చోవాలి, అంతా కూర్చోవాలి. భోజనం చేసిన వాళ్ళు వచ్చి కూర్చోవాలి. బయట ఉండేవాళ్ళు కూడా రావాలి లోపలికి.
థ్యాంక్ యూ అండి. గురువు గారికి నమస్కారం. ఇంతసేపు ససేమర ఎవరు కళ్ళు తెరవద్దు. ఓన్లీ 10 సెకండ్స్. అద్భుతమైన ఎనర్జీని తీసుకుంటున్నాం మనం. ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలమే మనం చేసే ధ్యానం. ఓన్లీ 5 సెకండ్స్. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ ధ్యాన మార్గంలోకి రాలేం కాక రాలేం. ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం. గుహల్లో చేసే ధ్యానం గృహంలోకి వచ్చింది. గృహంలో చేసుకుంటున్నాం మనమంతా కూడా. ససేంబ్ర ఎవరో కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండా మీ యొక్క 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. అలా 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మరి చేతులు మనం చూసుకుందాం. ఒకసారి ఈసారి ధ్యానానికి గట్టిగా క్లాప్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి క్లాప్స్. స్వర్ణమాల పత్రి గారికి క్లాప్స్. మన ఆదిగురు సదానంద యోగ్ గారికి కూడా గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ. పత్రిజీ ధ్యాన మహాయాగం 3 విజయోత్సవ వేడుకలు తిరిగి స్వాగతం. మరి ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు. మన వేడుకలు చేసుకోవటం. విజయోత్సవాలు 31కి జరిగింది పత్రిజీ ధ్యాన మహాయాగం. మరి 2వ తారీఖు మన విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. మరి గట్టిగా 108 పిరమిడ్ ధ్యాన సదన్ కొత్తగూడెం వారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మనం. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇంకొక మన ప్రిన్సిపాల్గా అక్కడ మన స్థానికులు వారిని సందేశం తీసుకుందాం మనం. కృష్ణయ్య గారు వేదిక మనకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి అద్భుతంగా మనకి ఫ్లూట్ను వాయించారు చక్కగా సార్. మరి చాలా మైమరిపించారు. ఒక 5 నిమిషాలలో మరి వారికి కూడా గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణయ్య గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే. సదానంద గురూజీ గారికి నమస్తే తెలుపుతూ, అట్లనే క్రమశిక్షణతో గత 2 రోజుల నుంచి శ్రద్ధతో వింటున్నందుకు మీ అందరూ ఆర్గనైజర్స్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు నాకు సుదినం. మనం ఈ ధ్యానం కార్యక్రమం అరేంజ్ చేయటం చాలా ఉత్తమమైన కార్యక్రమం. నాకు ఇచ్చిన సమయం 10 మినిట్స్ అయినప్పటికి కూడా నా వంతు నేను కృషి చేస్తాను. మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు ఈ ధ్యానము, యోగా మనము మాత్రమే చర్చించుకుంటున్నాము. 84 లక్షల జీవుల్లో మానవుడు ఒక్కడే వీటి గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు? మంచి జీవనం గడపాలని. మరి మిగిలిన 84 లక్షల్లో 1 మానవుడనే ఒక జీవిని తీసేసినట్లయితే 83,99,999 జీవులు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జీవనం గడుపుతున్నాయి. ఒక మానవుడు ఎందుకు గడపలేకపోతున్నాడు? ఏంటికి ఈ దుస్థితి? అనేక మంది ఈరోజు మనకు సంతోషం లేదు, అనేక కోరికలు. మాకు ఎకనామిక్స్లో సామెత ఉంది, చెప్తా ఉంటాం, మ్యాన్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ డిజైర్స్. మానవుడు కోరికల పుట్ట. అందుకని అసలు ఈరోజు మనం జీవనం ఎట్లా చేస్తున్నామో కొద్దిగా నాకు తెలిసినంతవరకు మీతో షేర్ చేస్తా. నచ్చితే కొద్దిగా సప్పట్లు కొట్టండి. మానవుడు అంటే ఎవరు మనం తెలుసుకుంటున్నామా? మానవుడు అంటే మానవత్వం ఉన్న వ్యక్తే మానవుడు. మానవత్వం అంటే ఏంటి? సత్యం, ధర్మం,
శాంతి, కృతజ్ఞత, పరోపకారం, దైవభక్తి, పెద్దల పట్ల గౌరవము, పిన్నల పట్ల ప్రేమ, భూతదయ, ఈ నవలక్షణాల సమాహారమే మానవత్వం. ఎవరైతే ఈ నవలక్షణాలు ఉన్నాయో వారే మానవులు. మానవుల కింద మీరు ఆలోచించుకోవాలి, మనం మానవులుగా లక్షణాలు ఉన్నాయా లేవా? ఉంటే ఎన్ని ఉన్నాయి? ఈ నవలక్షణాలు మనం అలవర్చుకున్నట్లయితే మనకి చర్చలు అవసరం లేదు, సమావేశాలు అవసరం లేదు, క్షమించాలి. మనం ఆ నవలక్షణాలు తెలుసుకోలేకపోతున్నాము. మనం ఎట్లా ఉండాలో తెలుసుకోపోతున్నాము. సత్యం అంటే ఏంటి? మాటకు ప్రాణం సత్యం, కోటకు ప్రాణం శుభకోటి దరిత్రిన్, బోటికి ప్రాణం మానం, చీటికి ప్రాణం రాలు. సిద్ధము సుమతి శతకంలో ఉంది. శతకర్త మంచిగా రాశాడు. ఈ సత్యం అనేది సైన్స్, యోగా సైన్స్, ధ్యానం సైన్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. మిగిలిన జీవులు ఇవన్నీ తెలుసుకోకుండా కూడా ఆనందంగా జీవిస్తున్నాయా లేదా మనందరికీ తెలిసిన విషయమే. కానీ మనం తెలుసుకోలేక ఇవన్నీ గురూజీలు, మన స్వామీజీలు, మన ఋషులు మనందరూ కూడా సత్మార్గానికి నడిపించాలని నిరంతరం కృషి చేస్తున్నప్పుడు కూడా మన కోరికల వలన అంచుకోలేకపోవటం వల్ల, అసంతృప్తుల వల్ల, అహంకారంతో, ఈగోలతోటి బాధపడతా అనేక సమస్యలు, అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం. సరే, ఎందుకు తెచ్చుకుంటున్నాము? మిగిలిన నాటికి ఎందుకు లేవు? 83,99,909 ఎందుకు లేవు? అవి ప్రకృతిలో ఏం చేయాలో అవి చేస్తాయి. వాటి ధర్మాన్ని అవి పాటిస్తున్నాయి. సత్యం, ధర్మం. ధర్మం అంటే ఎవరు ఏం పని చేయాలో ఆల్రెడీ డిసైడెడ్, సృష్టిలో నిర్ణయించబడింది. పుట్టినప్పుడే మానవుడు ఏ జీవి ఎట్లా బ్రతకాలి నిర్ణయమైంది. మరి ఆ ప్రకారము మిగిలిన జీవులన్నీ కూడా బ్రతుకుతూ ఉన్నాయి. మరి మనం బ్రతకలేదు కాబట్టి మనకి ఈ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. సత్యం, ధర్మం, శాంతి. ఈ శాంతి కూడా మన మనసులో ఉండే కోరికలు రగులుతూ ఉంటే, బర్న్ అవుతూ ఉంటే మన శాంతి ఉండదు. ఏ కాడికి మనం పోల్చుకోవటం, కంపేర్, కంపీట్, కాంప్లెక్స్ అనే 3 సీసులు ఉంటాయి. ఇంతకుముందు ఉమెన్, వైన్, వెల్త్ అనేవాళ్ళు. ఇప్పుడు అంతకన్నా డేంజర్ అయినాయి కంపేర్, కంపీట్, కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ అంటే ఇక ఈగోలు వస్తాయి. ఈగోలు 3 రకాలు. ఈ పేరెంటల్ ఈగో, అడల్ట్ ఈగో, చైల్డ్ ఈగో. నిన్న మనం చెప్పారు, లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఎక్సలెంట్లీ. ఎక్సలెంట్ అంటే అట ఆడాలి. మా ప్రత్యూష సుబ్బారావు గారు నేను చెప్పారు. మనం చాలామంది అంటూ ఉంటారు, నువ్వు మంచివేనా అని. ఆ మనిషి అనేవాడికి మనిషి అనేది అర్థం తెలియదు, మానవత్వం అంటే లక్షణాలు తెలియదు. అంటూ ఉంటారు, కుక్క కన్నా ఏనంగా పోతున్నావు. కుక్కను ఎందుకు అంటాము? కుక్క గౌరీదేవి. 4 రోజులు బిస్కెట్లు అయితే 4 సంవత్సరాలు మన ఇంటి చుట్టూ ఉంటుంది, కాపలాగా వస్తుంది. నిరంతరం నిద్ర లేకుండా కాపలాగా వస్తుంది. మనకి విశ్వాసం ఉన్నదా? లేదు. పరోపకారం, భక్తి, దైవ, ఏ పని చేసినా భక్తి అంటే దైవభక్తి, పని పట్ల భక్తి, శ్రద్ధ. ఈ శ్రద్ధ సాధన చేయాలి, ధ్యానం సాధన చేయాలి. సాధన అంటే ఏంటి? అనగననగా రాగ మతి చెల్లుచునుండు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశోదాభిరామ వినురవేమ. మనం సాధన చేస్తూ ఉంటే ధ్యానము మనకు అంటుబట్టిద్ది. అట్లనే శ్రద్ధతోడు చేయాలి. శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు, శ్రద్ధయున్న ఎడల రాని చదువు లేదు, శ్రద్ధయున్న ఎడల చంద్రమండల యాత్ర సులభ సాధ్యమేయగు. తెలుగు బిడ్డ శతకంలో బాగా రాశాడు. మనం ఈ ధ్యానం అనేది ఎందుకు వస్తుందంటే మనం ప్రకృతిలో జీవించాల్సిన విధానంలో జీవించట్లే. ఎందుకు? మనం తినాల్సింది ప్రకృతిలో. ఒక జీవి పుట్టినప్పుడే జన్యుపరంగా స్త్రీయా పురుషుడా చెప్పేస్తున్నాం. అట్లనే ఆహారపరంగా కూడా మనం చెప్పేస్తున్నాం. ఆహార సృష్టిలో నిర్ణయమైంది శాకాహార, మాంసాహార నిర్ణయం అయిపోతుంది. జీవి మగ ఆడ ఎట్లనో పుట్టిన ప్రతి జీవి కూడా 84 లక్షల జీవి కూడా మనకు తెలిసినంత వరకు పుట్టినప్పుడే శాకాహారి కానీ మాంసాహారి కానీ పుడుతున్నాయి. మనందరికీ తెలుసు, పులి, సింహం అవన్నీ మాంసాహారి, చిన్నపిల్లలు కూడా చెప్తారు. కానీ మనము అట్లనే జింక, మిగిలిన జంతువులు, మనకు పాలు ఇచ్చే అన్ని గేదెలు అన్నీ కూడా, ఆవులు, ఎద్దులు, ఏనుగు, గుర్రము ఇవన్నీ కూడా శాకాహారులుగానే పుట్టినాయి. అంతే. అవి శాకాహారులుగా పుట్టినాయి, శాకాహారులుగానే బతుకుతున్నాయి, శాకాహారులుగానే సస్తాయి. మనమైతే ఏమవుతున్నామంటే మనము మరి ఎట్లా మనం శాకాహారం తినట్లేదు? పరగజా పక్షి జాతి పట్టి పరగ హింసలు పెట్టి
కుక్షి నిండా కూడు కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినృవేమ. ఎంత బాగా వేమని ఎప్పుడో చెప్పాడండి, ఎప్పుడో చెప్పాడు. కానీ మనం ఆచరిస్తున్నామా, ఆలకిస్తున్నామా, ఆలోచిస్తున్నామా? తీరిక లేదు. మనం ఈ కింద చెప్పాను, కంపేర్, కంపీట్, కాంప్లెక్స్. ఆయన కన్నా నేను ఎక్కువ ఉండాలి, బాగా బతకాలి. ఏంటి బాగా? నీకు సంతోషం ఉంటే అన్నీ బాగున్నట్టే. మరి ఆచరిస్తున్నామో లేదో మనం తెలుసుకున్నట్లయితే ఈ శాకాహారులు, మనం మాంసాహారు తినకూడదు కదా, రెండు ఎట్లా తింటున్నాము మనందరికీ తెలుసు. ఈ శాకాహారుల పళ్ళు ఎట్లా నోటితోటి అన్నం తింటాము, శాకాహారుల పళ్ళు ఎట్లా ఉన్నాయో, గేదె కానీ మన ఎద్దు కానీ లేకపోతే జింక కానీ వాటి పళ్ళు ఎట్లా ఉన్నాయో వాటి పళ్ళు మన పళ్ళు లాగానే ఉన్నాయి, మన పళ్ళు కూడా వాటిలాగానే ఉన్నాయి. అవి శాకాహారులు అయినప్పుడు మనం మాంసాహారులు ఎట్లా అవుతాం? కొంతమంది చెప్తారు నువ్వు శాకాహార మాంసాహారు, నేను రెండు అంటాడు. రెండు ఎట్లుంటాయి? ఆడమ్మగా రెండు ఉండవు కదా పుట్టినప్పుడు. అట్లానే శాకాహారులు కానీ పుట్టాం, మన శాకాహారులు పాటించినట్లయితే ఈ జబ్బులు మనకి ఎందుకు వస్తున్నాయి అంటే తినకూడనే తింటున్నాం. మిగిలినేవో ఏం తినాలో అవి తింటనే. సృష్టిలో ఏం ఎట్లా పుట్టినాయో, ఎట్లా బతుకుతాయో, ఎట్లా బతకాలో అవి ఆనందంగా బతుకుతున్నాయి. కానీ మనం బతకలేదు కాబట్టి మనకి ఈ సమస్యలు వస్తున్నాయి. అంత జబ్బులు లండన్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఏం రాశారంటే 6284 రకాల జబ్బులని రాశారు. జబ్బులు రాగానే మనం ఈరోజు పరిగెత్తాం, డాక్టర్లు బాగు చేస్తున్నాం. ఇలా వైద్య రంగం, విద్యారంగం అన్నీ కూడా చాలా చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు. మనం నేర్చుకోవడానికి ఇష్టం చూపిట్లా మన గురూజీ ఎంతోమంది ఇట్లా నేర్పడానికి ప్రయత్నించినప్పుడు కూడా మనం కొంతమందే మనం నేర్చుకుంటున్నాం, మనం ఆచరిస్తున్నాం, ఆలకిస్తున్నాం, పాటిస్తున్నాం. మనందరూ కానీ పాటించినట్లయితే మనం కూడా ఆరోగ్యం ఉండటానికి అవకాశం ఉన్నది. కాబట్టి మన చేతుల్లో మనకున్నది, ఆరోగ్యం మన చేతిలో మనకున్నది, ఎవరినో అనటానికి లేదు. మన ఇవన్నీ ప్రకృతి నియమాల ప్రకారం మనం ఆచరించినట్లయితే, అవి ఆలోచించి ఆచరించినట్లయితే మనకే జబ్బులు రావు. మామూలుగా వాళ్ళు డాక్టర్స్ రాసింది ఏంటంటే సాధారణంగా తలకాయ నొప్పి జబ్బులు అన్నిట్లో కన్నా రాంగ్లోనే మనం డాక్టర్ దగ్గర పరిగెత్తంలోనే మన వాళ్ళు మందులు రాసి యాంటీబయాటిక్స్ ఇస్తారు. మన ఇమ్యూనిటీ అంతా తగ్గిపోతుంది, రోగ నిరోధక శక్తి తగ్గిపోతే మళ్ళీ డోసు పెంచుతూ ఉంటాడు, వాళ్ళకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది, మనకి రోగ నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన అట్లనే ధ్యానం కూడా మనం ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది? సైలెన్స్ ఈజ్ గోల్డ్. చెట్టు సైలెంట్గా ఉంటుంది. చూడండి, చెట్టు ఆకు రంగు చొక్కా. చెట్టు వాల్యూ ఏంటంటే బ్రతికినన్నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, సత్యు చీల్చి ఇచ్చు తను త్యాగభావమునకు తరువులే గురువులు. చూడండి ఎంత బాగా చెప్పారో. చెట్టు సైలెంట్గా ఉంటుంది. మన ధ్యానం సైలెన్స్గా ఉంటే మనకి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది, శాంతియుతంగా మన మనసు ఏర్పడుతుంది, మనకు ఆ కోపేద్రకలు తగ్గిపోతాయి, కోపం తగ్గిపోతుంది. అనేక రకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఎంతో కృషి చేస్తున్నారు స్వామీజీ అక్కడి నుంచి వచ్చి, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు దాకా మీరు విన్నందుకు అర్థశక్తులైనటువంటి ఎదుర్కొనే శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, ఇముడ్చుకునే శక్తి, సంకీర్ణ శక్తి, సర్దుబాటు శక్తి, సహన శక్తి, సహాయ శక్తులు, ఎన్ని శక్తులు, అష్టశక్తులు మీకు చేకూరాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన స్వామీజీకి ప్రణామం చేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్కి మరి చాలా విషయాలు, మనకి తెలియని విషయాలని, ఎన్నో విషయాల్ని మనం తెలుసుకోగలిగినాం. మరి అలాగనే ఎంతో అద్భుతమైన సమయాన్ని ఎక్కడో హిమాలయాస్ నుంచి వచ్చి మన ప్రాంతాన్ని చక్కని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడానికి ఎంతో సమయాన్ని వెచ్చించి వారు మనందరికీ దర్శన భాగ్యం, వారి సందేశాలు మనకు అందించిన శ్రీ 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 సదానంద మహారాజ్ గారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే అందరూ చక్కగా లేచి చక్కగా కరతాళ ధ్వనులతో ఎంతో వందనాలు మనం వారికి అందజేద్దాం. ఇంకా గట్టిగా వారు హిమాలయాస్ కనబడాలి. వారి గురువులు అక్కడ ఉండి మా శిష్యుడు ఎంత గొప్పగా కార్యం చేస్తున్నాడు అన్నట్టు వారు అక్కడి నుంచి వారిని మనల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉండాలి. ఇంకా
చాలా సంతోషం గురూజీ, మీరు వచ్చి ఇక్కడ ఇంత అనేక మన మిత్రులందరినీ కూడా పావనం చేశారు. మీ యొక్క దర్శన భాగ్యం, మీ యొక్క సందేశం మాకు అందింది. మేము ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాం. కొత్తగూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ రాక, మీ యొక్క ఆఖరి ఇక్కడి నుంచి ఒక్క 2 మాటలు చెప్పి బయలుదేరతా. కూర్చోండి. నిన్న రామిరెడ్డి గారు శాకాహారము జీవహింస పాపము అని అంతసేపు చెప్పారు. ఇప్పుడు మన స్వామి గారు ఎంతో అద్భుతమైన వేమన పద్యాలు ఉదాహరణతో కూడా చెప్పారు. కానీ మన కర్మ, మన దేవతలంతా ఎంతసేపు కోళ్ళు మేకలు బలి అడుగుతారా లేదా? మనం ఇవ్వాలన్నా వద్దా? అమ్మో, దేవతలు ఉడితే ఇవ్వకపోతే వాళ్ళ కోపం వస్తుందమ్మా. కానీ దేవతలు వాళ్ళు అడిగిన కోళ్లను, వాళ్ళు అడిగిన మేకలను వాళ్ళకి ఇవ్వాల. అంతే తప్ప బలి పేరు చెప్పి అమ్మవారు బలి అడిగింది అని వీడు ఊగి 3 కోళ్ళు వీడు మెక్కుతాడు, ఆడ కోస్తాడు, ఈడ ఇంట్లో వండుకొని తింటాడు. ఆ దేవతలు అడిగింది ఆ కోళ్ళు కాదు, ఆ మేకలు కాదు. కోడి ఏమంటా ఉంటుంది ఎప్పుడు? అమ్మో బాగా అడుగుతారే, ఆ ఇంట్లో పెంచి తిన్న అలవాటు ఉందా? కోరికో ఒక కోరిక పోయినా కోరిక తీరితే సంతోషం, తీరకపోతే బాధ. ఈ ఏడుపోలు దిక్కుమాలిన కోరికలు వద్దురా. ఏం కోరుకోవాలనో అది కోరుకో, ఎంత కోరుకోవాలనో అంత కోరుకో, అవసరం లేనిది కోరుకోవద్దు. అటువంటి కోరికల నీ బుద్ధి కోడిని నాకు బలి అంటారు. ఇప్పుడు అందరూ బాగా చెప్తారు. మేకలేమంటాయి, వామ్మో మై నాది నాది నాది, ముందు నాది నాది నాది, ఆ తర్వాత నాకు 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 పట్టుకొని ఊరంతా నాకు. ఈ నాది నాది వదిలిపెట్టి మాది మాది మనది మనది అనే స్థాయికి రారా. నీలో ఉండే ఆ మేక బుద్ధి లాంటి మేకను నాకు బలి రాని కొడతారు దేవతలు. ఈ ఒక్క మాట నిన్న చెప్పాలనుకున్నాను. వీళ్ళంతా అహింస అని చెప్తే నేను చెప్తే నన్ను మేకను కోసినట్టు కోసేస్తారని ఈ పొద్దు చెప్తాండ. అది నాకు కావాల్సిందే, నవ్వు, ఆనందం. మనం ఆనంద స్వరూపులం. ఎప్పుడు ఇట్లే మీరు నవ్వుతూ ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేసుకొని, అదేమో 25 వర్షం 50వ వర్షం ఏందో గోల్డెన్ జూబ్లీ ఏందో అంటారు కదా మీరు, 25 సిల్వరు, మళ్ళీ ఏందో 75 జూబ్లీ, అవన్నీ కూడా వరుసగా చేసుకుందరు గాక. ఈ పంజరంలో చిలక ఉంటే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి నేను మాట్లాడేదాను గాక. ధన్యవాదాలు స్వామీజీ. చాలా చక్కగా మమ్మల్ని ఎంతో ప్రేమగా అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఎంటర్టైన్మెంట్ అనకూడదేమో కానీ జ్ఞానం కల్పించారు. చక్కని మాట ఇచ్చారు, ఎప్పుడూ వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటుంటానని. దానికి మేము ఎంతో ధన్యులం. థ్యాంక్ యూ అండి. మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరగాలండి. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుందాం సార్కి. మరి సార్ అన్నట్టు సిల్వర్ జూబిలీ ఎన్నెన్నో అద్భుతమైన ప్రోగ్రామ్ జరగాలి. మరి ఇటువంటి ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు మన వంతు ఇటువంటి కార్యక్రమాలకి మనం కూడా టైం స్పెండ్ చేసి, ఒకరి మీద అంటే వర్క్ ఎక్కువ షెడ్యూల్ అవుతుంది కాబట్టి ఈ వర్క్ చేయడానికి ఎవరి పాత్ర వాళ్ళు తీసుకుని ఇంకొంచెం ముందుకొచ్చి దీన్ని ఎలా చేద్దాం, ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేసుకోగలిగితే కనుక ఈ కార్యక్రమాలు మరిన్ని చేయగలుగుతానికి ఇక్కడ చేసే వారందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అలా వర్క్ షెడ్యూల్ తీసుకుంటే మీలో కూడా హిడెన్గా ఉన్నటువంటి టాలెంట్స్ బయటికి తీయొచ్చు. అలాగే మీరు కూడా ఆ యొక్క పర్యంతం ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఇటువంటి మిత్రులతో మీరు కలిసి పనిచేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడా ఏ లోపం లేకుండా 2 రోజులు ఒక దిక్కు సంగీత తరంగాలలో, ఒక దిక్కు ఆధ్యాత్మిక తరంగాలలో నిర్వర్తించిన రాఘవ దంపతులకు, వాళ్లకు సహకరించిన వాళ్లకు, ఓపికగా ఉన్న మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదములు. ఓకే, థ్యాంక్ యూ.